హాయ్. గేమ్ చేంజర్ అన్నా గేమ్ చేంజర్ అంతే. మనం ఇప్పుడు చెప్పాలంటే ఏమున్నది, అది ఆల్రెడీ వదిలేనా దాని గురించి. టాప్ లుక్స్ ఎలా కనిపిస్తున్నాయి రామ్ చరణ్ గారు? అయితే సూపర్గా ఉన్నాయి అన్న, సూపర్గా పొలిటికల్గా ఉంది, ఇంకా ఉంది. కానీ ఆయన ఏంటంటే ఒక కలెక్టర్గా వస్తుండు కాబట్టి సూపర్గా ఉంది. హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకొని దిగుతున్నారు కదా లుంగితోటి, అది ఎలా కనిపించింది? సూపర్ అన్న, అది ఆ కటాడు చూస్తే తెలిసిపోదు కదా అన్న. ఎక్స్పెక్ట్ చేశారా అలాంటి బట్టల మీద అలాంటి ఏరోప్లేన్ మీద తిరుగుతారని అన్న ఎక్స్పెక్ట్ చేశారా అలాంటి బట్టలు? లేదు అట్లా అనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం చూస్తాం, చూడాలి అంతే. ఆయన ఆల్రెడీ రంగస్థానంలో ఒక లుంగితో ఉన్నాడు కాబట్టి దానివల్ల ఇది వస్తుంది అట్లా. అద్భుతంగా ఉంది. ఇప్పుడే చూశాను. క్వాలిటీ అయితే ఇంకా సింప్లీ సూపర్. రామ్ చరణ్ గారు లుక్స్ ఎలా కనిపించింది? రామ్ చరణ్ గారు 3 గెటప్లోనే అద్భుతంగా నటించారు. 3 గెటప్లోనే చాలా బాగుంది. డైలాగ్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. డైలాగ్స్ మామూలుగా లేవు. అండ్ మెయిన్గా క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది. సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. హెలికాప్టర్లో దిగే షాట్ ఎలా అనిపించింది లాస్ట్? ఏంటి కత్తి పట్టుకొని హెలికాప్టర్ దిగుతున్నారు కదా, షాట్ ఎలా? అది ఇంకా లుంగితో దిగే షాట్ అయితే ఇంకా మామూలుగా లేదు. థియేటర్లో మెగా ఫ్యాన్స్కి మాత్రం పూనకాలు తెప్పిస్తుంది. ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఎస్జే సూర్య గారి గురించి మనం ఏం చెప్తాం. ఆయన ఏ సినిమాలో వేసినా, మొన్న సరిపోతా శనివారంలో వేసిన క్యారెక్టరే అద్భుతంగా ఉంది. ఇది అంతకంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని నేను ఆశిస్తున్నాను.